నమస్తే. నేను డాక్టర్ గీతారెడ్డి ఫ్రమ్ అమృత ఫర్టిలిటీ అండ్ విమెన్ వెల్నెస్ సెంటర్ కరీంనగర్. ఇప్పుడు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ తో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? అసలు వాళ్ళకు ఉండే లక్షణాలేంటి? వాళ్ళకొచ్చే ఇబ్బందులేంటి చూద్దాం. సో, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే యూట్రస్ లోపల కాదు, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ట్యూబ్‌లో రావచ్చు. కొన్నిసార్లు అరుదుగా ఓవరీ గానీ, సర్విక్స్ అనే భాగంలో గానీ, అబ్డమెన్‌లో గానీ కావచ్చు. సో, ఇవి నార్మల్‌గా ప్రెగ్నెన్సీలు వేరే ప్రెగ్నెన్సీ‌ల్లాగా పెరగవు. అది ప్రెగ్నెన్సీ అని తెలిసే లోపల, లేకపోతే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోగానేనో అంటే ఆల్మోస్ట్ 10-15 డేస్ లోపలనే ఇవి రప్చర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, వీళ్ళకు ఎట్లా తెలుసుకోవాలి మరి ప్రెగ్నెన్సీ ఎక్టోపికా కాదా అనంటే, వీళ్ళకు యూజువల్‌గా సిమ్టమ్స్‌ని బట్టి ప్రెగ్నెన్సీ ఒకవేళ పీరియడ్ మిస్ అయింది అనంటే నెల మీద 5-6 డేస్‌కి అట్లా వెళ్తే స్కాన్ చేసి తెలుసుకోవచ్చు. లేదా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీళ్ళకు ఎప్పుడైతే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ రప్చర్ అయిందో ఇట్లాంటి వాళ్ళకు కొద్దిగా స్పాటింగ్ అనేది ఉంటది. బ్లీడింగ్ కొద్దిగా ఉంటుంది. వాళ్ళకి పెయిన్ చాలా తీవ్రంగా ఉండొచ్చు. బ్లీడింగ్ కొంచెం ఉండి పెయిన్ ఎక్కువుంది. ఒక్కోసారి వాళ్ళు ఫెయింట్ అయి పడిపోయిండ్రు వాష్‌రూమ్‌లను నడుస్తుంటేనో అనంటే వాళ్ళని తొందరగా ఒక గైనకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్ళాలి. దీంతో వచ్చే ఇబ్బందులేంటి? ఇబ్బందులేంటంటే ఈ ప్రెగ్నెన్సీ అన్నది ఇక్కడ ఉన్నవి ఇందులో నుంచి రప్చర్ అయ్యే అవకాశం ఎక్కువుంటది. రప్చర్ అయినప్పుడు ఇంటర్నల్ మనకు కనపడని బ్లీడింగ్ లోపల లీక్ అయితా ఉంటది. అట్లా పేషెంట్ యొక్క బీపీ తగ్గిపోతుంటది. అంటే షాక్‌లోకెళ్తుంటది. సో, ఈ లక్షణాలు ఏవున్నా గానీ మీ డాక్టర్‌ని సంప్రదించాలి. ట్రీట్మెంట్స్ అనేటివి ఏముంటాయి అంటే, అది కన్జర్వేటివ్ ఉండొచ్చు, సర్జికల్ ఉండొచ్చు. అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థాంక్ యూ.